హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం లీడ్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో సొంత పార్టీలోనే, ముఖ్యంగా అధికార పార్టీలోనే పెద్ద ఎత్తున అసంతృప్తి, అసమ్మతి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న విషయం పలు సందర్భాల్లో ఇప్పటికే మనం చూసాం. ఇప్పుడు తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం అంతకంతకు పెరుగుతూనే ఉంది. వాస్తవానికి కొలికిపూడి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వర్సెస్ ఎంపీ కేసినేని చిన్ని మధ్య రగులుకున్నటువంటి వివాదం కాస్త రోజురోజుకు పెద్దదవుతోంది, పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరి మధ్య వివాదం కాస్త రచ్చగా మారి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యలకు వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు బహిరంగంగానే వివిధ సందర్భాల్లో ఎంపీ కేసినేని చిన్నిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇసుక అక్రమ రవాణా విషయం కానీ, బెల్టు షాపుల నిర్వహణ కానీ, అక్రమ మద్యం సరఫరా కానీ, లేదా జూద గృహాల నిర్వహణ కానీ, అంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. ఏ ఆరోపణను కూడా తేలిగ్గా తీసి పారేసే ఆరోపణ ఏదీ లేదు ఇక్కడ. అన్నీ చాలా తీవ్రత కూడినటువంటి ఆరోపణలే ఆయన చేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎంపీ కేసినేని చిన్నికి తాను పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చానని ఆయన ఆధారాలతో సహా కూడా బయటపెట్టారు. ఈ వ్యవహారం కాస్త ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు వర్సెస్ కేసినేని చిన్ని వ్యవహారం కాస్త రచ్చగా మారడంతో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యల సంఘానికి కూడా ఈ విషయం వెళ్ళింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. కొలికిపూడి శ్రీనివాసరావుకి అయితే వార్నింగ్ ఇచ్చారు, ఇదే లాస్ట్ టైం అంటూ. కానీ అక్కడితో ఈ వివాదంకి ఏమాత్రం సమస్య పోలేదు. తిరువూరు వ్యవహారాల్లో ఎంపీ చిన్ని జోక్యం చేసుకుంటున్నారు, ఎమ్మెల్యే అయిన తనకు సంబంధం లేకుండానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేది ప్రధానంగా కొలికిపూడి శ్రీనివాసరావు పదే పలు సందర్భాల్లో చేస్తూ వస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు. ఇప్పుడు తాజాగా తన ఆరోపణల యొక్క తీవ్రతని మరికాస్త పెంచారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నా సరే, ముఖ్యంగా తెలుగుదేశం సొంత పార్టీ నుంచే తనకు ప్రాణహాని ఉంది, తనను చంపేస్తారనే దిశగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంపై తాను అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినా సరే తనకు ఏనాడు ప్రాణహాని భయం లేదని, తనపై ఎప్పుడు దాడులు జరగలేదని చెప్పి ఆయన చెప్పడం ఇక్కడ కొసమెరుపు. ఆయనకి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకి సొంత ప్రభుత్వం కొంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్ ప్రభుత్వంపైనే నమ్మకం ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఆయన మాటల్లోనే ఒకసారి తెలుసుకుందాం కొలికిపూడి శ్రీనివాసరావు వాస్తవానికి ఏమన్నారో ఒక్కసారిగా పరిశీలిస్తే మనకే అసలు అర్థమవుతుంది ఏంటనేది. జగన్పై పోరాటం చేసినప్పుడు నా మీద దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నాలు జరగలేదు, చేయలేదు. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా, కూటమి పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం పేకాట క్లబ్బులు మూసివేసినందుకు నా మీద దాడి చేస్తారా? రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తోంది. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం అనేది జరుగుతోంది. ఈ కోట్ల రూపాయలు తింటున్నటువంటి పందికొక్కుల గురించి బయట పెట్టినందుకే నాపై దాడులు చేస్తున్నారా? ఇది తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసినటువంటి ఆరోపణలు. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వానికి అసమ్మతి కానీ, వ్యతిరేకత కానీ ఎక్కడో లేదు, సొంత పార్టీ నుంచే ఉంది. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సొంత పార్టీలోనే వర్గ విభేదాలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ కొలికిపూడి శ్రీనివాసరావు వ్యవహారం అయితే చాలా కాలంగా నలుగుతోంది. ఇప్పుడు కాస్త ఈ తీవ్రత అనేది పరాకాష్ఠకు చేరిందని చెప్పవచ్చు. ఏకంగా తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంది, తనపై కూడా దాడులు చేస్తున్నారు, తనకు ప్రాణభయం వెంటాడుతోంది అనే దిశగా ఆయన మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉంది, తీవ్రత ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా మనకి అర్థం చేసుకోవచ్చు, అర్థమవుతుంది కూడా. నిజానికి వైఎస్ జగన్ హయాంలో ఎప్పుడు ఇలా జరగలేదు. వైఎస్ జగన్పై తాను అంత పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు కూడా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, తాను అప్పటికి కేవలం ఎమ్మెల్యేగా కూడా లేకపోయినా సరే తనపై ఎప్పుడూ దాడులు చేయలేదు,
ఎలాంటి ప్రాణభయం లేదప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నాపై దాడులు చేస్తున్నారు. అది కూడా ఈ బెల్ట్ షాపుల గురించి, జూద గృహాల గురించి మాట్లాడినందుకు, ప్రశ్నించినందుకు, రేషన్ మాఫియా గురించి ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తారా? ఆ పందికొక్కులు ఎవరైతే రేషన్ మాఫియా బియ్యం తింటున్నారో, ఆ డబ్బులు తింటున్నారో, ఆ పందికొక్కుల గురించి ప్రశ్నించినందుకు నాపై దాడులు చేస్తారా? ఈ చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు ఆయన వేస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఇవి. ఈ ఆరోపణలకు సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేశినేని చిన్నిపై ఆరోపణలు ఇది తొలిసారి కాదు. గతంలో కూడా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఒకసారి అయితే ఆధారాలతో సహా తన ఆరోపణలను బయటపెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. సో వాస్తవానికి కూటమి ప్రభుత్వ పరువు పోగొట్టుకుంటోంది. ఈ పోగొట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం అవసరం లేదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కారణమవుతున్నారు ఇక్కడ. సో ఓవరాల్గా తిరువురు నియోజకవర్గంలో ₹1 కోటి రేషన్ మాఫియా సాగుతున్నదంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా, అంటే ఇక్కడ ఇది కూడా తిరువురు ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే చేయించినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు ఇవి, చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఆయనే స్వయంగా ₹1 కోటి రేషన్ బియ్య మాఫియం ఒక్క తిరువురు నియోజకవర్గంలోనే జరుగుతుందంటూ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేనే చెప్పారంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం మాఫియా ఏ స్థాయిలో ఉందనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అన్ని చోట్ల వ్యక్తమవుతున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు బయటికి మాట్లాడలేకపోతున్నారు. చాలా చోట్ల అధికార పార్టీ నేతలు మాట్లాడలేక మౌనం వహిస్తున్నారు. కానీ తిరువురు ఎమ్మెల్యే మాత్రం బాహాటంగా బయటికి విమర్శిస్తూ అసలు జరిగే కుతంత్రాలని బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వైఎస్ జగన్పై పోరాటం చేసిన తనపై ఎప్పుడు దాడి జరగలేదు, చంపడానికి ప్రయత్నించలేదు అనడం అనేది కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటుగా భావించాల్సి ఉంటుంది. మొత్తానికి తిరువురు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వానికి ఒక షాక్గా మారారు, ఒక మింగుడు పడని పరిణామంగా మిగులుతున్నారు. మొత్తానికి తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరోసారి పరువు పోగొట్టుకుంటోందనడంలో ఎలాంటి సందేహం లేదు.